ఇక రాజకీయాల్లో మగతనం మాట ఎందుకు వస్తుంది అంటూ ప్రశ్నించారు కడియం శ్రీహరి. మహిళా నాయకుల నాయకత్వంలో పనిచేస్తూ మగతనం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు కడియం. రేవంత్ అంత మగాడైతే తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలిపించి మగతనాన్ని నిరూపించుకోవాలన్నారు కడియం శ్రీహరి. రాజకీయాలలో ఈ మగతనం గురించి ప్రస్తావన ఎందుకు వస్తుందో మాటి మాటికి నాకు అర్థం కావడం లేదు. రాజకీయాలకు మగతనానికి ఏం సంబంధం? రాజకీయాలలో పురుషులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అందరూ రాజకీయాలు చేస్తున్నారు. మహిళలు కూడా రాజకీయాలలో సమానంగా రాణిస్తున్నారు. అంతెందుకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలే సోనియా గాంధీ కదా, మీ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఇద్దరి మహిళల నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు మగతనం గురించి మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అంటే మీ సోనియా గాంధీని, మీ ప్రియాంక గాంధీని అవమానపరుస్తున్నావు నువ్వు. అంటే వాళ్ళ నాయకత్వానికి పనికిరారని నీ ఉద్దేశం? మగాడవైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని, కానీ తప్పడం లేదు.